పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా, గత నెలంతానైనా మీరు క్షేమంగా కాపాడారు. అక్టోబర్ మాసమును బట్టి మీకు కృతజ్ఞతలు. తిరిగి ఈ నవంబర్ మాసములోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, పరిశుద్ధ ఆదివారము, పునరుద్ధాన దినము, నిన్ను ఆరాధించే శుదినము మీరు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ప్రభురాత్రి భోజన పదార్థములను మేము నాయనా తీసుకునే రోజు తండ్రి, అందరూ బట్టి మీకు కృతజ్ఞతలు. కనుక ప్రభు బల్లాలో చేతులేసే ముందుగా కొద్ది నిమిషాలు అయ్యా ఈ వాక్యము చేత నీ ఆత్మతో మమ్మలను నడిపించండి, సర్వ సత్యములోకి నడిపించండి. మా బోధకుడవు అయా, మా ఉపాధ్యాయుడవు, మా గురువు పరిశుద్ధాత్మ తండ్రి, నాలో బిడ్డలలో మీరు ఉండి అయా బోధించి గ్రహింపు కలుగు చేయమని మా ప్రభు రక్షకుడు మాకే మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రము. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ప్రభు యొక్క బల్లంలోకి మనము వచ్చి ఉన్నాము. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకునే ముందుగా కొన్ని హెచ్చరికలు మనము ధ్యానం చేద్దాం, పరిశీలిద్దాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగలు ఇచ్చాడు. 7 పండుగలు. 1 పస్కా పండుగ, 2 పులిన రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతుకుస్తు పండుగ, 5 బోరధనుల పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7 పర్ణశాలల పండుగ. 7 పండుగలు ఇచ్చాడు. మనం చదువుకున్న ఈ లేవియకాండ 23వ అధ్యాయములో ఈ 7 పండుగలు ఉన్నాయి. 4వ వచనం నుంచి చివరి వరకు ఈ 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ 4-5 వచనాల్లో రాయబడింది. అది పస్కా పండుగ. పస్కా పండుగ అందరూ చెప్పండి. మొదటి పండుగ పస్కా పండుగ. దాని యొక్క నియమ నిబంధనలు, దాని క్రమాన్ని చూచి చెబుతున్నాడు. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు వాటిని సాటింపవలసిన పరిశుద్ధ సంఘ దినములు. కాబట్టి దేవుడు ఏ రోజున, ఏ నెలలో, ఏ రోజున, ఏ దినమున చేయమన్నాడో ఆ రోజున ఆ దినమునే. మాకు కుదరదండి, మేము లేము, ఇంట్లో బాగలేదు, ప్రయాణంలో ఉన్నాం అనే సాకులు చెప్పకూడదు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఖచ్చితంగా దేవుడు నియమించిన ఈ పండుగలలో ఏ రోజున, ఏ తారీఖున, ఏ నెలలో ఇచ్చాడో ఆ నెలనే వారు జరిగించాలి. మొదటి పండుగ పస్కా పండుగ. అది ఏ రోజు జరిగించాలంటే మొదటి నెల 14వ దినం సాయంకాలమున పస్కాకు వధించాలి. యెహోవాకు పస్కా పండుగ. ఇది ఐగుప్తులో ప్రారంభమైంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను కనానుకు పంపుటకు, తమ దేశానికి పంపడానికి ఒప్పుకోకపోతే దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా 10 అద్భుతాలు చేయించాడు. 10 అద్భుతాలు చేయించాడు. కానీ ఫరో వారిని పంపటానికి ఇష్టపడలేదు. పిల్లారా, ఈ 10 అద్భుతాలు: 1 కర్ర పామవుట, 2 నీళ్లు రక్తంగా మారుట, 3 కప్పల యొక్క బాధ, 4 ధూళి పేలగుట, 5 జోరీగలు, 6 పశువులకు తెగుళ్ళు, 7 పొక్కుర్లు దద్దుర్లు, 8 వడగండ్ల వాన, 9 మిడతలు, 10 కటిక. ఈ 10 అద్భుతాలు చేసిన ఫరో ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఫైనల్గా 11వ అద్భుతము, అదే పస్కా పండుగ ఆచరించుట. దీన్ని ఆచరించుట వలన పిల్లరా దేవుడు వారికి తెలియజేశాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో రాయబడి ఉన్నది. 21, 2, 23 వచనాల్లో కూడా రాయబడి ఉన్నది.
21వ వచనము, మోషే ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలిపించి వారితో నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి ఒక పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. హిసోపు కొంచెం తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారా బంధపు పై కమ్మిని 2 నిలువ కమ్ములకును పల్లెములో రక్తమును తాకింపాలి. తర్వాత మీలో ఎవరున్న ఉదయం వరకు తమ ఇంటి ద్వారము నుండి. కాబట్టి పిల్లరా, అలాగే ఆ పశువును, పస్కా పశువును వధించాలి. ఇంటికొక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకోవాలి. పొట్టేళ్లలో కానీ పోతుల్లో కూడా తీసుకోవాలి. ఇంటికొక పొట్టేళ్ళు, ఇంటికొక మేక పిల్ల. అది నిర్దోషమైన ఏడాదిది అయి ఉండాలి. కాబట్టి పిల్లరా, దాన్ని మొదటి నెల 14వ తారీఖు సాయంకాలము దాన్ని వధించాలి. ఆ రక్తమును వారు నివసించే ఇండ్ల ద్వార కమ్మీలకు వేయాలి. ఇది మొదటి ప్రాసెస్. రెండవది, దాన్ని అగ్నితో కాల్చాలి. మూడవది, చేదు పులుసు, చేదు ఆకుకూరలు తెచ్చుకొని చేదు పులుసు తయారు చేసుకోవాలి. నాలుగవది, పులిన రొట్టెలను కాల్చుకోవాలి. ఇలాగ వారు ఆ మొదటి రోజు 14వ తారీఖు సాయంకాలము పులిన రొట్టెలను, చేదు పులుసును, ఈ పసకా గొర్రె పిల్ల యొక్క కాల్చిన మాంసాన్ని తినాలి. తినేటప్పుడు ఆ రక్తము తమ ఆ ద్వార కమ్మీలకు పోయాలి. తలుపులు వేసి దానిని ఆచరించాలి. అలా ఆచరించటం వలన వీళ్ళారా, ఇశ్రాయేలు తప్ప ఐగుప్తు యొక్క తొలి సంతానం అంతా చనిపోయారు. పశువుల్లో, మనుషులలో చనిపోయారు. అప్పుడు ఈ 11వ అద్భుతానికి ఫరో హృదయం కరిగిపోయి భయపడి గజగజ వణికి యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడని తలంచి పిల్లరా ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపారు. వారు ఆ దినమైన బయటకు వచ్చేసారు. 40వ వచనము, 12వ అధ్యాయం 40 నిర్గమాకాండము. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిందేమనగా, ఆ దినమైన యెహోవా సేనలు ఐగుప్తులోని బయలు. కాబట్టి ఐగుప్తులను బయటకు వచ్చినదేమో బానిసత్వము విడుదల పొందిన రోజు, పస్కా పండుగ వధించిన ద్వారా. అది నీసాన మాసం 14వ మొదటి నెల 14వ తారీఖు. దాన్ని ఆచరించటం యొక్క విధుల గురించి రాయబడ్డాయి. అది యెహోవాకు పస్కా, ఇది తరతరములో వారికి నిత్యమైన కట్టడ. 43వ వచనము, మరియు యెహోవా మోషే అహరోనుతో, దేవుడు చెబుతున్నాడు మోషే అహరోనులకు, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఏంటా కట్టడ? అన్యుడు ఎవడు దాన్ని తినకూడదు, అన్యుడు తినకూడదు. వెండితో కడబడిన దాసుడు సున్నత పొందిన వాడైతేనే. ఒకవేళ అన్యుడు తినాల్సి వస్తే ఇశ్రాయేలు అతను కొనుక్కుంటాడు, వెండిచ్చి కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్న దాసుడు తినాలంటే సున్నతి పొందాలి. కాబట్టి పస్కాను ఆచరించాలంటే అతను సున్నత పొందిన వాడే ఉండాలి. సున్నత లేని వాడు తినకూడదు. అన్యుడు ఎవడు తినకూడదు. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందితేనే దాన్ని తినవలెను, పొందకపోతే తినకూడదు. పరదేశీయు, కూలికొచ్చిన దాసుడు దానిని, పరదేశి కూడా తినకూడదు సున్నత లేకపోతే. ఒకవేళ కూలికి వస్తాడు, పస్కా పశువును వధించాలి కాబట్టి దాన్ని కాల్చాలి కనుక కూలికి పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి తన కుటుంబంలో పిల్లలు పెద్దలు ఎవరు లేకపోతే కూలి పెట్టుకుంటాడు. ఆ కూలికి వచ్చిన వాడని చెప్పేసి దానిలో కొంత అతనికి ఇవ్వటానికి వీలు, అతడు సున్నతి పొందాలి. కాబట్టి కూలికి వచ్చిన వాడు కానీ పరదేశి కానీ తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దానిని, కాబట్టి కుటుంబానికి ఒక గొర్రె పిల్ల ఇంటిలోనే తినాలి. దానిలో ఒక్క ఎముకైనను విరవకూడదు, ముక్కలు ముక్కలు చేయకూడదు. ఏ పార్టుకు ఆ పార్టు తీర్చి కాల్చి తినాలి. అది ముక్కలు ముక్కలు చేసి కొండలో పెట్టి ఉడకబెట్టుకుని తినేది కాదు, కాల్చి తినాలి. కాబట్టి ఇది వారికి కట్టడా. 48, నీ వద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతను కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని చరించు. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును, సున్నతి పొందినవాడు దానిని. కాబట్టి దేశస్థునికి, మీలో నివసించే పరదేశికి దీని గుర్చిన ఒకటే విధి. కాబట్టి అందరికి ఒకటే విధి, దీన్ని ఆచరించే విధానము. కాబట్టి పిల్లారా, సున్నతి పొందాలి.
ఇశ్రాయేలు ప్రజలు పొందాలి, అన్యుడైనా దాసుడైనా పరదేశి అయినా సున్నతి పొందాలి. సున్నతి పొందకపోతే తీసుకోకూడదు. తర్వాత అది ఎప్పుడు ఆచరించాలి? మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమున ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకొని వధించాలి. ఆ రక్తమును గడపలకు పూశారు, దాన్ని అగ్గితో కాల్చాలి. పులుసు, చేదు ఆకులు తెచ్చుకొని పులుసు చేసుకోవాలి. అలాగే రొట్టెలు, పులి రొట్టెలను కాల్చుకోవాలి, అప్పుడు దానిని తినాలి. ఇది పస్కా పండుగను గురించిన విధి. మరొక నియమం కూడా ఉన్నది. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 9వ వచనము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 9వ వచనము. మోషేకిలాగు చెలవిచ్చును, ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో గాని మీ వంశములో గాని ఒకటి శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను. ఒకవేళ అదే పస్కా పండుగ రోజున ఒక మనిషి చచ్చాను అనుకోండి, ఇంట్లో ఒక మనిషి చనిపోయిన అనుకోండి, అప్పుడు ఆ మనిషి బంధువుడు రక్త సంబంధం అయినప్పుడు, తండ్రో తోబుట్టు అయినప్పుడు అతను మనము మరి ముట్టుకోవాల్సి వస్తుంది. అతనికి కొన్ని ఉత్తరక్రియలు, కాబట్టి అతను అపవిత్రుడు అవుతాడు. అయినా సరే, ఇంటిలో శవం ఉన్నా సరే, అతను నీ తండ్రి అయినా, తల్లి అయినా, భార్య, తోబుట్టైనా, ఆఖరికి కుమారుడైన రక్త సంబంధం అయినా సరే, చనిపోయినా సరే, ఖచ్చితంగా బ్రతికిన వాడు పస్కా పండుగ, మా ఇంట్లో మా నాన్న చచ్చాడు, మా అమ్మ చచ్చాడు అని సాకులు మొదటి నెల 14 రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిందే. నరశవమును ముట్టిన వాడే కానీ దూర ప్రయాణము చేయుచుండినను. అయ్యో మేము చాలా దూరంలో ఉన్నాం, హైదరాబాదులో ఉన్నాం, మద్రాసులో ఉన్నాం, చాలా దూరంలో ఉన్నా, రాలేమని చెప్పకూడదు. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడే ఆచరించాలి. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా దేవుడు ఏ స్థలాన్ని చెప్పాడు అక్కడికి వెళ్ళి దానిని ఆచరించాల్సిందే. మేము దూర ప్రాంతంలో ఉన్నాం, రాలేమని చెప్పడానికి ఒకవేళ ఎవడైనా కానీ దాన్ని ఆచరించకపోతే దేవుడు వారికి ఇచ్చిన విధి ఇక్కడ రాయబడి, కాబట్టి వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును, ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. ఇది పస్కా పండుగను గురించిన. ఈ పస్కా పండుగ దేనికి సాదృశ్యం అంటే, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలలో 7వ వచనములో ఉన్నది. ఈ పస్కా ఎవరికి సాదృశ్యమో, దేనికి సాదృశ్యమో ఎడ రాయబడి అది. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, మీలో ఏదైనా పాతదైన పులిసిన పిండి ఉంటే దాన్ని తీసి పారేయండి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు, గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ పస్కా బలి పశువు అయితే, ఈనాడు సకల మానవులందరి కొరకు బలియాగము చెందిన, లోక పాపాలు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఆనాడు ఆ గొర్రెపిల్ల మందలో తేబడితే, ఈనాడు గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారు పరలోకము నుండి, కాబట్టి క్రీస్తే మన బలి పశువు. కాబట్టి పస్కా, క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడింది. కాబట్టి నీవు నేను పాపములోంచి బయటికి రావటానికి పిల్లారా, దేవుడు చేసిన ఒకే ఒక్క కార్యము బలియాగము. ఫరో ఎలాగైతే ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలను విడిపించలేదో, ఒక పాపంలో ఉన్న వ్యక్తి బయటికి రావాలంటే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని ఉపవాసాలు ఉన్న పాపమో, దానికి ఒకే ఒక్క పరిష్కారము. దేవుడు మానవుడిగా వచ్చి మానవులకు తన ప్రాణము, రక్తమును చెందించాలి. అదే మూల కారణం. అది తప్ప మరొక మార్గము లేదు. అది మొదటిది. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలుగా పక్షంగా వధించబడిన పస్కా గొర్రెపిల్ల ఆనాడు వధించబడితే, మానవులందరి కొరకు 2020 సంవత్సరాల క్రితము గొలుగోతా కొండ పైన కలవరిగిరిలో మన కొరకు వధించబడ్డ పస్కా పశువు యేసుక్రీస్తు. నీ పాపము, నా పాపము, మానవులందరి పాపములు ఆయన మీద వేసుకొని చనిపోయాడు. అది పస్కా పశువు. కాబట్టి పిల్లారా, ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఒక వ్యక్తి మందిరంలోకి రావాలంటే ముందు బలిపీఠం దగ్గరికి, అక్కడ తన పాపముల కొరకు పరిహారముగా
బలిని అర్పించాలి. అది రక్షణకు మొదటి మెట్టు. కాబట్టి ఒక పాపి నాయన ఆ ప్రభు బల్లాలో పాలు పుచ్చుకోవాలంటే ఆనాడు ఎలాగైతే పస్కాను వారు తినగలిగే యోగ్యత పిల్లారా సున్నతి పొందినవాడే ఆ సున్నతి పిల్లారా మరి బాప్తిసము, క్రీస్తు రక్తము మొదటిదైతే రెండవది బాప్తిసము రెండవ మెట్టు. కాబట్టి బాప్తిసము లేకుండా అలాగే క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని మొదటగా క్రీస్తు రక్తంలో కడగబడాలి, అది మొదటిది. రెండవది బాప్తిసము, ఇది రెండు. అలాగే పిల్లారా ఆ రక్తమును వారు గడపలకు పూసుకున్నారు. క్రీస్తు రక్తములో మనం కడగబడాలి. మన హృదయ ద్వారబంధలు, మన శరీరం అంతా కూడా క్రీస్తు రక్తములో, ఆయన రక్తము ద్వారానే మనకి విమోచనము. కాబట్టి పిల్లారా బలియాగాన్ని నమ్మాలి, క్రీస్తుని నమ్మాలి, మారుమనసు పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో క్రీస్తు రక్తంలో కడగబడతాడో అది మొదటి అనుభవం. రెండవది అట్టివారు బాప్తిసము పొందాలి. వారికి ప్రభు యొక్క బల్లాలో ఈ రెండవ మెట్టు. కాబట్టి పిల్లారా ఒకటి పస్కా పండుగ ఆచరించాలి. రెండవ పండుగ పిల్లారా పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ మనం ఆచరిస్తున్నాం ఎలాగంటే ఈ ప్రభురాత్రి భోజనం ద్వారా. కాబట్టి ఆనాడు వారు అక్షరార్థంగా చేశారు, ఇది మనము ఆధ్యాత్మికంగా. కాబట్టి అది నీడ, ఇది నిజ స్వరూపము. దీని నీడే ఆనాడు వారు ఆచరించిన పస్కా. ఇది వాస్తవము, అది నీడ. కాబట్టి పిల్లారా మొదటి పండుగ పస్కా పండుగ అది నీడ వంటిది. ఇశ్రాయేలు ప్రజలు ఆచరించింది అక్షరార్థము నీడ, కానీ ఇది ఆచరిస్తుంది ప్రియులారా ఆత్మీయ అర్థము. ఇది నిజమైనటిది. దీన్ని మనం ఆచరించడానికే ఆనాడు దేవుడు వారికి ఆ పస్కా పండుగను ఇచ్చాడు. రెండవది పులియని రొట్టెల పండుగ. లేవియకాండం 23వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి పస్కా అనగా యేసుక్రీస్తు బలియాగా నమ్మటము, ఆ రక్తంలో కడగబడి తన పాపములను కడిగి వేసుకోవాలి, అది మొదటి. రెండవది పిల్లారా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక పరిశుద్ధంగా జీవించాలి. మొదటిది బలిపీఠము, క్రీస్తు బలియాగని సాదృశ్యము. రెండవది గంగాలము, అది బాప్తిస్మాన్ని సాదృశ్యము. ఇక మూడవది రొట్టెల, ఆ రొట్టెల బల్ల పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి మొదటి రోజున పస్కాను ఆచరించిన వాడు ఆ తెల్లారి నుంచి ఇక 7 రోజుల వర్షంగా వారు తినాల్సిన రొట్టెలు పులియని రొట్టెలు. అది 6-7 వచనాల్లో ఉంది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ. ఇక రెండవ పండుగ పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల రెండో పండుగ. అది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ జీవితానికి. క్రీస్తులో బలియాగా నమ్మినవాడు, బాప్తిస్మం పొందినవాడు మూడవ అనుభవము పరిశుద్ధ జీవితము. పరిశుద్ధ జీవితం జీవించిన వాడికే ఈ ప్రభు యొక్క బల్ల. పరిశుద్ధ జీవితం జీవించాలి. కాబట్టి పిల్లారా ఎప్పుడైతే మనం ప్రభు రొట్టె తీసుకున్నామో, ప్రభు సంస్కారము, ఆ రోజు నుంచి మరలా తీసుకున్నంత వరకు అతడు పరిశుద్ధంగానే జీవించాలి. దానికి ఇక్కడ రాయబడ్డ మాట 7 దినములు మీరు పొంగని రొట్టెలనే మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7 దినములు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి ఏ పని కూడా. కాబట్టి పిల్లరా వారు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే పులిసిని పిండి ఏది కూడా వారి ఇళ్లలో వాళ్ళు తినాల్సి వస్తే పొంగని రొట్టెలే, పులియని రొట్టెలనే. ఈ పులుపు పాపానికి. క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు, బాప్తిస్మం తీసుకున్నవారు ప్రభు భోజనం తీసుకున్న నాటి నుండి మరలా తీసుకున్నంత వరకు అది 7 రోజులు కావచ్చు, 30 రోజులు. ఇప్పుడు ప్రపంచం అంతా 2 ఆరాధిస్తున్నారు. కొందరేమో సంవత్సరానికి ఒకసారి, కొందరేమో నెలకు ఒకసారి, కొందరేమో వారం వారం. వాస్తవానికి పిల్లరా ప్రతి ఆదివారం బల్ల ఇరవాలి, ప్రభు రొట్టెను పుచ్చుకోవాలి. అది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తులు 2:42లో కూడా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక. కాబట్టి వారం వారం ఇరవాలి, నెలకు ఒకసారి కాదు. సరే, ఎప్పుడైతే నువ్వు రొట్టె ఇరిచావో మళ్ళా రొట్టె ఇరిచేంత వరకు నువ్వు పరిశుద్ధులుగానే జీవించాలి. నీ శరీరమును, నీ ఆత్మను, నీ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఆ మాటలు రాయబడ్డాయి.
పిల్లరా, పరిశుద్ధంగా జీవించాలి. రెండో పండుగ పులిరొట్టెల పండుగ. ఇది పరిశుద్ధ జీవితానికి సూచన. రెండో పండుగ ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, యేసు ప్రభువులో నమ్మి బాప్తిసం తీసుకున్నవారు పరిశుద్ధంగా జీవిస్తారు. అసలు మారు మనసు పొందిన వారు ఎలా జీవిస్తారు పరిశుద్ధంగా? వారు ఆచరించలేరు. కాబట్టి పరిశుద్ధంగా ఆచరించాలంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసము, అది మొదటి పండుగ. రెండవది పులిరొట్టెల పండుగ, అది పరిశుద్ధంగా ఆచరించాలి. 7 రోజులు పులిన వాటినే తినాలి, అది పరిశుద్ధ జీవితానికి సూచన. కాబట్టి రోమాపత్రిక 6:12, రోమాపత్రిక 8:13, కొరింథీ 2వ పత్రిక 7:1, ఫిలిప్పీ పత్రిక 2:12, ఈ 4 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మరణములకు లోనగిన మీ శరీరమును పాపమును ఏలనేయొద్దు. ఒకప్పుడు మనం తెలియక మన శరీరంలో పాపం ఏలింది, మన అవయవాలను పాపానికి అప్పచెప్పాం. నోరు, ముక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు పాపానికి అప్పచెప్పాం. క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్నాక ప్రభు బల్లలో పాల్గొనేవారు వారి దేహంలో పాపమును రానియకూడదు, పాపాన్ని ఏలనీయకూడదు. ఏలేరా, పాపములు వచ్చిన దేహంలోకి చచ్చిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు, నరకానికి రక్షణ పోగొట్టుకుంటారు. కాబట్టి పులిరొట్టెలు తినాలి, పులిసిన వాటిని తినకూడదు, అలాగా పాపము చేయకూడదని అర్థము. పరిశుద్ధంగానే ఉండాలి. అలాగే 8:13, రోమాపత్రిక 8:13, మీరు శరీరానుసారంగా ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తే బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు బల్లలో పాల్గొనేవారు శరీరానుసారంగా ప్రవర్తిస్తే, తాగి తిరుగుతూ చెడిపోతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దొమ్మి చేస్తూ దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ అనవసరంగా మనుషుల మీదకి వెళితే, శరీరానుసారంగా జీవిస్తే ప్రభు చేసిన శిక్ష రాయబడ్డ మాట చూడండి, సావవలసిన వారమై ఉంటాం. చచ్చిపోతారు పిల్లారా, నరకానికి పోతారు. తప్పు చేసిన అననీయ సప్పిరాలను దేవుడు ఒక్క మాటకే చంపేశాడు. జాగ్రత్త సుమి. కాబట్టి మనము దేవుని గల జీవమైన దేవుని చేతిలో ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. నిర్లక్ష్యంగా జాగ్రత్తగా ఉంటే మీ తీర్పుకు మీరే ఉత్తరవాదులు, మీ పాపానికి శిక్షగా మీరే ఉత్తరవాదులు. ప్రభు అంటున్నాడు, సావవలసిన వారమై ఉంటాం కానీ ఆత్మచేత శరీర కార్యములు చంపిన ఎడలా జీవించదురు. గట్టిగా చప్పలు దేవుని మహిమపరుచుకుందాం. ఎవడైతే తన ఆత్మ రక్షించబడింది, తన ఆత్మ వెలిగింది, దేవుడు నీకు తన రక్తం ఇచ్చి నిన్ను క్షమించి పరిశుద్ధులు చేసి నీ దేహంలోకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రభు బల్లాలో పాచుకుంటున్న మనము పిల్లారా ఆ శరీర క్రియలను చంపాలి. చంపగలిగితే మనం బ్రతుకుతాం. దేని చేత చంపాలట? ఆత్మ చేత. ఏ ఆత్మ? మన ఆత్మే. అందుకని నీ ఆత్మ బలపడటానికి ఈ యొక్క ప్రభురాత్రి భోజనం, దీని ద్వారా నీ ఆత్మ బలపడుతుంది, వాక్యం ద్వారా నీ ఆత్మ బలపడుతుంది, ప్రార్థన ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. కనుక పిల్లారా, నీ ఆత్మ బలపడి నీలో ఉన్న శరీర కార్యాలను చంపాలి. అసలు దేహంలోకి రానియకూడదు. ఒకవేళ వచ్చిన దానిని చంపి అవతల పడివేయాలి. లేకపోతే అదే నిన్ను చంపేస్తుంది, అవే మనలను చంపేస్తాయి. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు. అందుకనే కొరింథీ 2వ పత్రిక 7:1, ఫిలిప్పీ 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, మనకి ఈ వాగ్దానములు ఉన్నవే గనుక దేవుని భయముతో పరిశుద్ధను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల పవిత్రగా గట్టిగా సభలో దేవుని మహిమపరుచుకుందాం. దేవుని భయముతో నీ పరిశుద్ధతను నువ్వు పూర్తి చేసుకో. భయం కలిగి ఉండండి. భయం లేకుండా పాపంలో ఉన్నావా? తస్మత్తు జాగ్రత్త. అందుకని నీ శరీరము నీ ఆత్మ బాగా ఉండాలి పరిశుద్ధంగా. శరీరం కూడా, శరీరాన్ని సాతానికి అప్పచెప్పి ఏదైనా చేయొచ్చు అని ఆత్మ బాగుంటే చెప్పేనే మనసు కరెక్ట్ అనేది
నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు రాకడలో నీ దేహం మరలా పునరుద్ధానం పొందాలంటే, నువ్వు తిరిగి లేచి నిత్య జీవానికి వెళ్ళాలంటే పిల్లరా భయం కలిగి, అందుకని అంటాడు ఫిలిప్పీ 2:12 2:12 ఫిలిప్పీ పత్రిక, కాగా ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా. అది పిల్లలు తల్లిదండ్రులు ఉంటే ఒక రకంగా ఉంటారు, తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోతే ఇల్లు బిగి పందిరేస్తారు. అలా కాదు భక్తే. వారు చూసి ఇరు చూసి నువ్వు భక్తిగా ఉండి ఎవరు లేనప్పుడు పాపం చేయటం కాదు. పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను ఉన్నప్పుడే కాదు, నేను లేని సమయంలో కూడా. లోక మనసులో ఉండకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా. కాబట్టి పిల్లారా భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను. కాబట్టి పిల్లారా ఈ వాగ్దానం ద్వారా మనము పవిత్రపరుచుకుందాం. కనుక క్రీస్తు రక్తము, క్రీస్తు మన యొక్క పస్కా పశువు. ఆ పరిశుద్ధ జీవితం రెండవది. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో అప్పుడు పిల్లారా ఇక 4వ అనుభవంలోకి వెళ్తాం. అంటే అభిషేకంలోకి. ఆనాడు సేవకుడు మాత్రం అభిషేకం పొందుతాడు, కానీ ఈనాడు మనమందరము రాజులైనా యాజక. అది నువ్వు రాజు కావాలి, యాజకుడు కావాలంటే 1 బలియాగం నమ్మాలి, 2 బాప్తిసం పొందాలి, 3 పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు నువ్వు యాజకుడు, రాజు అవుతావు. ఆ తర్వాత కాలేవు. నువ్వు రాజు కావాలన్నా, యాజకుడు కావాలన్నా, పెద్ద కావాలన్నా, పరిచారకుడు కావాలన్నా, నువ్వు ఏది కావాలన్నా పిల్లారా నీకు అధికారం కావాలంటే 4వ మెట్టు దగ్గరే. అనేకులు 3వ మెట్టు దగ్గర ఆగిపోయారు. మనకెందుకు లేదు జాలేక కదా, ఇంకా ఇది తీసుకుంటే పరలోకమేగా, ఇంకా అవి లేకపోతే పర్లేదులే మనకి కదా అని చెప్పేసి ఆగిపోతున్నారు. కానీ ప్రభు మనకి పిలిచింది పిల్లారా లోకంలో నుండి పాపం పిలిచింది ఎక్కడికో తెలుసా? తన కుడివైపున కూర్చుంటానికి. కాబట్టి అది మనం హక్కు మనం సంపాదించుకోవాలి. ఈనాడు మీరు కింద కూర్చోవచ్చు, మీరంతా పేదలుగా ఉండవచ్చు, కానీ ఒక రోజున ప్రభు రాకడలో ఆ యొక్క పరలోకములు పిల్లారా మనమంతా ఏడ కూర్చుంటామంట? దేవుని కుడి పార్శ్వమున. యేసయ్య అదే చెబుతున్నాడు పిల్లారా. చివరిగా మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 22. పేతురు మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడిపార్శ్వమున. కాబట్టి నీవు నేను కూడా దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొంది దేవుని కుడివైపున సమస్త విశ్వాలను పరిపాలించే ఆ ఆధిక్యత నీకు కావాలి. దీనినే హైందవ ధర్మంలో బ్రహ్మ పదవి అన్నారు. బ్రహ్మ పదవి కదా. ఆ బ్రహ్మ పదవిని, ఆ యొక్క సింహాసనంలో కూర్చున్న అధికారాన్ని పిల్లారా దేవుడికి ఎవరికి ఇస్తున్నాడంటే, ఇదిగో తన నమ్మి తన రక్తంలో కడగబడి బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధ జీవితం జీవించి ఆత్మచేత అభిషేకించబడి రాజులు యాజకులై దేవునికి దూర్పార్పణలు అర్పించి క్రీస్తు యొక్క పోలికల రూపములకు మార్చబడి దేవుని కుడివైపున కూర్చునే భాగ్యము వారు మాత్రమే ఆ బ్రహ్మ పదవి తొక్కుతుంది. వారు మాత్రమే విశ్వాలను పరిపాలిస్తారు. కాబట్టి నీవు నేను కూడా పిల్లారా ప్రభు కుడివైపుకు రావాలి. పరలోకములో మనము విశ్వాన్ని పరిపాలించే అధికారులుగా మనము ఉండాలి. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను పిల్లారా ఒక్కొక్క మెట్టి దగ్గర ఆగిపోవద్దు. కనుక కొందరు వెలపలే ఉన్నారు, అసలు మారు మనసే లేదు. కొందరు బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తు నమ్మారు, కానీ ప్రభు బల్లాల క్రమంగా లేరు. కొందరు ప్రభు బల్లాకు వస్తున్నారు, కానీ పిల్లారా ఇదిగో పడుతూ లేస్తూ వస్తున్నారు. కొందరు ఇంకా అభిషేకమే పొందల. అభిషేకం పొందకుండా రాజులు కాకుండా యాజకులు కాకుండా మేము రాజులు అంటున్నారు కదా. బాప్తిసం తీసుకోగానే నువ్వు రాజు కాదు, యాజకుడు కావు. 3 అనుభవాలు ఉన్నాయి. 4వ అనుభవం దగ్గర నీవు యాజకుడు అవుతావు, రాజు అవుతావు. అప్పుడు ఆత్మచేత అభిషేకించబడతావు పిల్లారా. అది 4వ అనుభవం దగ్గర వస్తుంది. ఆ తర్వాత నువ్వు యాజకుడు అవుతావు, ధూపవేది దగ్గరికి వస్తావు. రాజు అవుతావు, ధూపవేది దగ్గరికి వస్తావు, పెద్దవు అవుతావు పిల్లారా. ఆ తర్వాత క్రీస్తు రూపం నీకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుని కుడి వైపున కూర్చుంటాం. కాబట్టి ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకుందాం. మనల్ని మనము పవిత్ర చేసుకొని భక్తితో భయముతో నడుచుకుందాం. ఏదైనా ఒకవేళ మన శరీరాల కన్వర్షన్ వంటితే దాన్ని చేసుకొని
క్రీస్తు రక్తములో వాక్యము చేత ఉదక స్నానము చేయబడి, అందుకనే 2 సార్లు మారు మనసు 2 నుండి, ఒకటి జీవార్థమైన మారు మనసు, 2 రక్షణార్థమైన. జీవార్థమైనగా పాపములో ఉన్న వ్యక్తి ప్రభువుని నమ్మి మారు మనసు పొందటం. రక్షణార్థమైన మారు మనసు అనగా బాప్తీసం తీసుకున్నవాడు దినదినము మనసు మార్చుకుంటూ కదా దేవుని బలాన్ని, అది రక్షణార్థమైన. కాబట్టి పిల్లరా, సరిదిద్దుకుందాం. మనము మరి ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, ఇది క్రమంగా ఆచరిస్తావో, పరిశుద్ధంగా ఉంటావో, అప్పుడే నీకు అభిషేకము నీకు కలుగుద్ది. నువ్వు అభిషేకించబడతావు, అప్పుడు రాజు అవుతావు, అధికారి అవుతావు, అప్పుడు యాజకుడవు అవుతావు. దేవుడి మాటలు దీవించునుగాక.